ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఉదయం నుంచే బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్న కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 డిపోల్లో 650 బస్సులు, 1884 మంది కార్మికులు ఉన్నారు. మరోవైపు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలిపించారు. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోల్లో బస్సులను కేవలం డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, అది కాకుండా కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ ఈ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు అన్ని కేవలం డిపోలకే పరిమితమై దీంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉమ్మడి జిల్లా చూసినట్లయితే సుమారుగా 650 బస్సులు ఉన్నాయి. 1884 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా కూడా డిపో ముందు బయట నుంచి ఆందోళన బాట పట్టారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉదయం నుంచే వీళ్ళంతా కూడా కార్మికులంతా కూడా ఆర్టీసీ బస్టాండ్లో ఆందోళన బాట పట్టారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు సమ్మెకు పిలవడానికి కారణం ఏంటి? నమస్కారం అండి. మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఆర్టీసీ జేఏసీ చైర్మన్, నా పేరు వందేమాతరం శ్రీనివాస్. మరి మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా మా బాధలు ఏవైతున్నాయో మేము ప్రభుత్వానికి, సంస్థకు చెప్పుకుంటూనే వస్తున్నాం. గత 40 రోజుల కింద సమ్మె నోటీస్ ఇచ్చినాం. పోయిన సంవత్సరంలో కూడా మేము సమ్మె నోటీస్ ఇచ్చి వాయిదా వేసుకున్నాం. మరి 40 రోజుల నుంచే మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రయాణికులకు కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో సమ్మె వైపు పోతున్నామని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి సమ్మెలకు పోవడానికి ప్రధాన కారణం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంస్థనే కాబట్టి మేము సమ్మె చేయాలనే ఉద్దేశం లేకుండా నెట్టివేసిండ్రు. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏవైతున్నాయో ఆర్టీసీని రక్షించుకోవాలి. ఆర్టీసీ ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ పరం అవుతుందో, మరి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి అది గుత్తదారులు ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెప్పి ఇలా నిజామాబాద్ 2 డిపో, జిల్లాకు 1 డిపోను ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి మరి ఇలా ప్రైవేటు సంస్థగా ఆర్టీసీని మార్చాలని చూస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు. ఇది గిన్నిస్ రికార్డు ఉన్నటువంటి సంస్థ. మరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా గిన్నిస్ రికార్డులో ఎక్కింది. అంత కష్టపడి మేము ప్రజలకు సేవ చేస్తుంటాం. మరి మేము రాత్రి అనక పగలనక పల్లె మేము తిరుగుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాం. కాబట్టి దీన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో సమ్మెలకు మరి మేము పోయినాము. మమ్మల్ని నెట్టివేసింది. మా ప్రధానమైన డిమాండ్లు మరి ఏవైతున్నాయో ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ప్రతిపక్ష లో ఉన్నప్పుడు మీరు చెప్పిండ్రు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా అదే చెప్పిండ్రు. అదేవిధంగా మా ఏవైతే 2 పీఆర్సీలు రావాలో 2-3 పీఆర్సీలు ఇస్తామని చెప్పారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘాలు లేవు, మళ్ళా సంఘాలను కూడా రిజిస్టోర్ చేస్తామని చెప్పిండ్రు. మరి అన్ని శాఖలను భర్తీ రిక్రూట్మెంట్లు చేస్తామని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పి మరి మాకు మాట ఇచ్చారు. మీరు ఇచ్చిన మాటలనే నిలబెట్టుకోరు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మీరు 6 గ్యారెంటీల మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీ కార్మికుల మీద నమ్మకంతో మీరు మాకు అప్పచెప్పినప్పుడు ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు తెచ్చినాం. ఇవాళ మహిళలల్లా మరి మంచి పేరు వచ్చింది ప్రభుత్వానికి. అది ఆర్టీసీ కార్మికుల ద్వారానే వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీరు ఏది ఏమైనా సరే వెంటనే మా రాష్ట్ర జేఏసీ నాయకులను పిలవండి. చర్చల ద్వారా మీరు కాలప్ చేయండి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడండి. మీరే మరి ప్రైవేట్ ఆపరేటర్లను, డ్రైవర్లను తీసుకొచ్చి మీరు బస్సులు ఆపరేట్ చేయాలని చూస్తే ప్రజల ప్రాణాలతోటి చెలగాట మాడినట్టే. మీరు మరి వాళ్ళు ఎక్కడ యాక్సిడెంట్ చేస్తారో అనుభవం లేని డ్రైవర్లు వాళ్ళు. మరి వాళ్ళని తీసుకొచ్చి ఆపరేట్ చేసినట్టు తెలంగాణ ప్రజల ప్రాణాలకే ముప్పు ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయకుండా సమ్మె కాలాపు చేసి మరి డిమాండ్లు నెరవేర్చే విధంగా మీరు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి రవాణా శాఖ మంత్రి గారు వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి మరి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా మీరు సమ్మె బాట పట్టిండ్రు. ఈ సమ్మె కారణంగా ఆర్టీసీకి రెవెన్యూ కూడా నష్టం జరుగుతుంది. అటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కోణంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు? మేము సమ్మెకు రాలేదండి. మమ్మల్ని సర్కారు వారే మమ్మల్ని సమ్మెకులు బలవంతంగా నెట్టిన విధంగా ఉంది. ఏదైతే నిన్న రాత్రి 10 గంటల వరకు జేఏసీ నాయకులతో జరిగిన చర్చలు సఫలంగా లేదు. ఆ చర్చల ఫలితంగానే మేము ఈ సమ్మెలోకి రావడం జరిగింది. దీనివల్ల ఆర్టీసీకి నష్టం రావడం సహజమండి. ఈ నష్టం ఏదైతే ఉందో ఈ పూర్తి నష్టాన్ని గవర్నమెంట్ వారే భరించాలి. మిగతా ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ఏవైతే డబ్బులు ఉన్నాయో వాటిని ప్రతి నెల చెల్లించాలి. దాంతోపాటు ఈ నష్టాన్ని కూడా వాళ్ళే పూర్తి చేసుకోవాలని మేము కోరుతున్నాము. దీనివల్ల ఈ సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలిగిన విషయము వాస్తవమే. మీరు కూడా ప్రయాణికులు మాతో సహకరించి ఈ ఆర్టీసీని కాపాడుకోవాలంటే ఈ పూర్తి మన కష్టాన్ని భరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రయాణికులకు ఒకటే విజ్ఞప్తి అండి, మీ ప్రయాణాల కోసము ప్రత్యామ్నాయ మార్గాలని ఎన్నుకోండి. ఇది పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే కనుక ప్రయాణికులు ఉదయం నుంచి బస్టాండ్కు చేరుకున్నారు. ఇక్కడ ఆర్టీసీ
కార్మికులు మటుకు ఆందోళన బాట పట్టారు, సమ్మె చేస్తూ ఉన్నారు. తమకు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికారంలోకి రాకముందు పీసీసీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అంతేకాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము చర్చలు జరిపినప్పటికీ విఫలం కావడంతో సమ్మె బాట పట్టామని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు అంటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే కామారెడ్డి జిల్లాతో పాటు అటు బాన్స్వాడ, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్తో పాటు కార్మికులందరూ కూడా ఆందోళన బాట సమ్మెకు దిగారు. అయితే ప్రభుత్వం మరోసారి స్పందించి తమ సమస్యలు పరిష్కరిస్తే తాము సమ్మె విరమిస్తామని చెప్పి కూడా కార్మికులు అంటున్నారు. ఈ సమ్మె కారణంగా అటు ప్రయాణికులకు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు ఆర్థికంగా కూడా నష్టం జరిగే అవకాశం కూడా ఉండడంతో ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని చెప్పేసి జేఏసీ నాయకులు అంటున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HM టీవీ, నిజామాబాద్.